afternoon. So today we are studying about basic electrical. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద టోటల్ బేసిక్ ఎలక్ట్రికల్ అనేది బేసిక్ ఎలక్ట్రిసిటీ మీద వచ్చిన క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. సో ఒకసారి అనే క్వశ్చన్స్ వేరేది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద ఎలక్ట్రికల్ ప్రెజర్ విచ్ సెట్స్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ మోషన్ ఇస్ కాల్డ్ as ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మనకు తెలుసు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఎలక్ట్రాన్స్ని ఒక ఫోర్స్ మోటివేట్ చేస్తుంది ఎందుకు కదలడానికి. సో దాన్ని ఈఎంఎఫ్ అంటాం. ఈఎంఎఫ్ అంటేనే వోల్టేజ్ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇదంతా ఒకటే. అండ్ నెక్స్ట్ వచ్చి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటిదంటే అదొక ప్రాపర్టీ. అది ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. నెక్స్ట్ ద ఈఎంఎఫ్ అండ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సోర్స్ అక్రాస్ ఎ రెసిస్టర్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. సో మనం ఇందాక అన్నాం ఎలక్ట్రికల్ ప్రెజర్ విచ్ సెట్స్ ద ఎలక్ట్రాన్స్ టు ఫ్లో. ఎలక్ట్రాన్స్ని ఫ్లో మోషన్స్లో పెట్టేది ఈఎంఎఫ్ అయితే, అలాగే ఈ ఈఎంఎఫ్ ఒక రెసిస్టర్కి ఉంటే దాన్ని మనం వోల్టేజ్ అంటాం. రెసిస్టర్ అంటే నథింగ్ బట్ లోడ్ ఏదైనా సరే. సో యూనిట్ ఆఫ్ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఈఎంఎఫ్ అన్నిటికీ ఒకటే, అది వోల్ట్. అండ్ దాన్ని వీత్ యూనిట్ చేస్తాం. యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆంపియర్, అండ్ దాన్ని మనం ఐతో డినోట్ చేస్తాం. యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్, దాని హోమ్ సింబల్ ఇది. సో అండ్ ద రేట్ ఆఫ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. సో ఒక వర్క్ రేట్ని మనం పవర్ అంటాం. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ యూనిట్ వచ్చేసి వాట్. నెక్స్ట్ వోల్టేజ్లో టైప్స్, వోల్టేజ్ క్లాసిఫికేషన్. లో వోల్టేజ్ అనేది అప్ టు 250 volts వరకు ఉంటుంది. నెక్స్ట్ మీడియం వోల్టేజ్ వచ్చేసి అబౌట్ 250 volts టు బిలో 650 volts వరకు ఉంటుంది. హై వోల్టేజ్ వచ్చేసి 650 అబోవ్ నుండి 11 kilovolts వరకు. ఎక్స్ట్రా హై వోల్టేజ్ 11 kilovolts నుంచి 220 kilovolts వరకు. అండ్ 1 coulomb ఈజ్ ఈక్వల్ టు 628 into 10^16 electrons. Power is calculated by voltage and current. And classification of resistance వెళ్తే లో రెసిస్టెన్స్ బిలో 1 ohm ఉన్న రెసిస్టెన్స్ అనేది లో రెసిస్టెన్స్. మీడియం రెసిస్టెన్స్ అంటే అబోవ్ 1 ohm అండ్ అప్ టు 100 kilo ohm వరకు ఉన్నాయి అన్నీ మీడియం రెసిస్టెన్స్. తర్వాత హై రెసిస్టెన్స్ అంటే అబోవ్ 100 kilo ohm ఉంటే ఆ రెసిస్టెన్స్ అనేది మనం హై రెసిస్టెన్స్ అంటాం. అకార్డింగ్ టు Ohm's law, the current flowing through the resistor is directly proportional to EMF and the voltage. So Ohm's law ప్రకారం current is directly proportional to the voltage and current is inversely proportional to resistance. సో అందుకే మనం V is directly proportional to I and I is inversely proportional to 1/R. and దాన్ని మనం రాసుకుంటే V equal to IR అని రాస్తాం. I ప్రకారం వేసుకుంటే I equal to V/R. నెక్స్ట్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్. అంటే రెసిస్టెన్స్ ఎంత లెంత్ పెరిగితే అంత రెసిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ అంత తక్కువ ఉంటుంది. అండ్ మెటీరియల్ కూడా టైప్ ఆఫ్ మెటీరియల్కి టైప్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఉంటుంది. దాని నుంచి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ మెటీరియల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెంపరేచర్
టెంపరేచర్ మన ఎక్కువ టెంపరేచర్ రైజ్ అయిన కొద్దీ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. కొన్ని మెటీరియల్స్కి కార్బన్ టైప్ మెటీరియల్స్కి డిక్రీజ్ అవుతుంది. మిగతా అన్ని మెటీరియల్స్కి టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ a material is defined as the resistance offered to a current when passed between opposite faces of a unit cube of a material లో ఆఫర్ చేసిన రెసిస్టెన్స్. ఓకే, దీన్ని మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని రెసిస్టివిటీ అని కూడా అంటాం. ఈ రెసిస్టివిటీని ఒక రో అనే టర్మ్తో డిస్క్రైబ్ చేస్తాం. అండ్ అకార్డింగ్ టు resistivity, resistance is given by R equal to rho L by E. And unit of specific resistance అంటే హోమ్ సెంటీమీటర్ అనుకోవచ్చు, హోమ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్స్లోకి వచ్చేస్తాయి. ఇన్ సిరీస్ కనెక్షన్ కరెంట్ ఫ్లో కరెంట్ ఒకటే పాత్రలో ఫ్లో కావాలంటే దాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. అదే కరెంట్ ఫ్లో అనేది మోర్ దెన్ వన్ పాత్ అయితే ప్యారలల్ కనెక్షన్. చూసుకోండి, వన్ పాత్ సింగిల్ పాత్లో కరెంట్ ఫ్లో అయితే దాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. అండ్ మోర్ దెన్ వన్ పాత్ అయితే ప్యారలల్ కనెక్షన్. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టెన్స్ సిరీస్. ఇప్పుడు మనం ఒక సిరీస్ కనెక్షన్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే అందులో ఏమవుతుందంటే అక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఎన్ని రెసిస్టెన్స్ అన్ని రెసిస్టెన్స్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. అదే ప్యారలల్ కనెక్షన్ ఇచ్చినాక రెసిస్టెన్స్ వాటిలో ప్యారలల్ కనెక్షన్ అనేది సేమ్ ఉంటుంది. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ కండక్టెన్స్ అండ్ రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ స్పెసిఫిక్ కండక్టివిటీ. ఇప్పుడు రెసిస్టెన్స్కి అపోజిట్ రెసిప్రోకల్ అంటే 1/రెసిస్టెన్స్ ఈక్వల్ టు కండక్టెన్స్. అలాగే 1/స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టివిటీ. స్పెసిఫిక్ కండక్టివిటీ వచ్చేసి మో సెంటీమీటర్ యూనిట్. అండ్ దీన్ని సిగ్మా సింబల్తో ఇండికేట్ చేస్తారు. యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ ఇస్ మో. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ సర్క్యూట్స్ కంటైనింగ్ రెసిస్టర్ R1 అండ్ R2 సిరీస్లో కనెక్ట్ చేసి దాని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి R1 + R2 సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్. అండ్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు అవే R1 and R2 ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ R1 R2/R1 + R2. నెక్స్ట్ వోల్ట్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద వోల్టేజ్ డ్రాప్. వోల్ట్ మీటర్ ఎందుకు యూజ్ అవుతుంది? వోల్టేజ్ డ్రాప్ ఎక్కడ ఉందో దాన్ని లేదా వోల్టేజ్ ఎక్కడ ఉందో సర్క్యూట్. అండ్ అమ్మీటర్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్. వోల్ట్ మీటర్ ఏం చేస్తుంటే రెసిస్టర్తో ప్యారలల్గా అదే అక్రాస్ కనెక్టెడ్ అక్రాస్ రెసిస్టర్. అండ్ అమ్మీటర్ వచ్చేసి సిరీస్లో కనెక్ట్ చేస్తారు. ఓమ్స్ లా ఇస్ గివెన్ బై V equal to R. సో ఓమ్స్ లా గురించి. అండ్ కిర్చాఫ్ లాస్ ఉంటాయి. కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ వోల్ట్ లా. కిర్చాఫ్ కరెంట్ లా వచ్చేసి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ పాయింట్. అంటే ఒక జంక్షన్ దగ్గర, ఒక నెట్వర్క్లో ఒక జంక్షన్ దగ్గర కరెంట్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వచ్చేసి 0 రావాలి. కరెంట్స్ అండ్ జంక్షన్ దగ్గర కరెంట్స్ అంటే ఇప్పుడు జంక్షన్ అంటే దానికి మనం మామూలుగా తెలిసిన జంక్షన్ అంటే 4 వేస్ ఉంటాయి. అట్లాగే ఈ కరెంట్లో జంక్షన్ వచ్చేసి అక్కడ ఎన్నైనా వేస్ ఉంటాయి. అందులో ఇన్కమింగ్ కరెంట్స్, అవుట్ గోయింగ్ కరెంట్స్ అని తీసుకుంటే జంక్షన్ దగ్గర కరెంట్ వచ్చేసి 0 ఉండాలి. నెక్స్ట్ వోల్టేజ్ అది సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్. సో ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ఈఎంఎస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్. సో ఇక్కడ మనం ఎంతైతే సోర్స్ ఇస్తామో అంతే సోర్సు మనం ఇచ్చిన లోడ్కి పొటెన్షియల్ డ్రాప్గా రావాలన్నట్టు. సో అంటే వోల్టేజ్ అంతే ఈఎంఎఫ్. సో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ ఈక్వల్ టు ద రెసిస్టెన్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ డ్రాప్స్. సో మనం ఇది ఇందులో కిర్చాఫ్ వోల్టేజ్ లాలో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెసిస్టెన్స్ డ్రాప్స్ అంటే వోల్టేజ్ రెసిస్టెన్స్ ఎక్కడ వోల్టేజ్ అక్కడ ప్లస్ మైనస్ ఎట్లా తీసుకోవాలి. సో
సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పుడు పాజిటివ్గా పెట్టుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పుడు నెగిటివ్. ఈఎంఎఫ్స్ కూడా అంతే. నెక్స్ట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఎందుకు? వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటే అన్నోన్ రెసిస్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తారు అన్నట్టు. సో లీస్ట్ సైజ్ ఆఫ్ అండ్ ఎర్తింగ్ వైర్, హౌస్ వైరింగ్ చేసేటప్పుడు ఎర్తింగ్ వైర్కి లీస్ట్ సైజ్ ఎంత? 14 SWC అండ్ మినిమం వాల్యూ ఆఫ్ కరెంట్ దట్ కెన్ కాజ్ ద ఎండ్ ఆఫ్ ఏ హ్యూమన్ లైఫ్. సో కొంచెం కరెంటు దేనికైతే మనిషి చచ్చిపోతాడు అన్నది 50 mA. ఎర్త్ రెసిస్టెన్స్ వాల్యూ యాజ్ పర్ IR. ఎర్త్ 1 home కంటే తక్కువ ఉండేది ఎర్త్ రెసిస్టెన్స్ వాల్యూ. నెక్స్ట్ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ తగ్గాలంటే రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ చేయాలి? ప్యారలల్గా కనెక్ట్ చేసినా కూడా టోటల్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ డిగ్రీ రైజ్ ఆఫ్ టెంపరేచర్ టు ద ఒరిజినల్ రెసిస్టెన్స్ ఇస్ నోన్ యాజ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది రేషియో అన్నట్టు. ఇంక్రీజ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ బై 1 డిగ్రీకి ఎంత రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది బై ఒరిజినల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, అది టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ అంటారు. దీన్ని సింబల్ ఆల్ఫా సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇది JLMలోని TSSPDCL JLMలోని ఫస్ట్ క్లాస్, అండ్ నెక్స్ట్ క్లాస్ విల్ బి కంటిన్యూ టుమారో.